ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు సాయి కృష్ణారెడ్డి, అడ్వకేటు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు ఆర్మూర్ సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మరొక పిరమిడ్ మాస్టర్ అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 9వ తేదీ నుండి నేడు మార్చి 21వ తేదీ వరకు 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు 3 గంటల ధ్యానం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి వారిని సిద్ధేశ్వర పిరమిడ్లో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ తరపున, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. మరి సిద్ధేశ్వర పిరమిడ్ ఒక గొప్ప శక్తి క్షేత్రము. మరి ఈ గొప్ప శక్తి క్షేత్రంలో మరి ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి ఈ సిద్ధులగుట్టపై నిర్మించిన ఈ గొప్ప శక్తి క్షేత్రం. మరి ధ్యాన మందిరంలో ఎందరో మంది ప్రతిరోజు ధ్యాన సాధన చేసి వారి జీవితాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకున్నారు. మరి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో మరి ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ ఆధునిక యుగంలో మరి అనేకమైనటువంటి సమస్యలతో, మానసిక శారీరక రుగ్మతలతో మరి అశాంతికి లోనవుతూ మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా ఆనందంగా, ఐశ్వర్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ధ్యానమే శరణ్యమని, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి జ్ఞానం పొందాలని, ప్రతి మనిషి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని పితామహ పత్రిజీ గారు మరి శ్వాస మీద ధ్యాస పిరమిడ్ శక్తి అనేది ఈ పిరమిడ్ సొసైటీ ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈ ప్రాంతమంతా ధ్యానమయం కావాలా, శాకాహారమయం కావాలా, పిరమిడ్మయం కావాలా, ప్రజలందరూ కూడా ఆనందంగా, ఐశ్వర్యంగా, సుఖంగా, సంతోషంగా జీవించాలా అని ఈ గొప్ప ధ్యాన మందిరాన్ని సమస్త ధ్యాన బంధువుల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి అనేక మంది విచ్చేసి ఇక్కడ ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా మరి ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 9వ తేదీన వారు ఈ సాధన ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు 41 రోజులు ఈరోజు పూర్తి చేసుకున్నాడు. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మరి పెద్దలు అందరు చెప్పారు, మరి సాధన చేయరా మానవ, సాధించలేనిది లేదని. మరి శ్రమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలే చేకూరుతాయి. మరి ధ్యాన సాధన ద్వారా వారు ఈ సిద్ధేశ్వర పిరమిడ్కి ప్రతిరోజు విచ్చేసి ఒక కార్యసిద్ధితో మరి వారి జీవితంలో గొప్ప అనుభూతులు, ఆనందాలు పొందాలని ఈ పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఉపయోగించుకొని వారు ఈ 41 రోజులను అత్యంత ఘనంగా విజయవంతం చేశారు. మరి రేపటి నుండి మన ఆర్మూర్ కృష్ణ గారు, అదేవిధంగా పిరమిడ్ మాస్టర్ రాజు గారు, దేవేందర్ రెడ్డి గారు కూడా వారు కూడా ఈ కంటిన్యూ చేస్తారు. మరి నిరంతర ధ్యాన సాధన కొనసాగుతూనే ఉండాలి. మరి ఈ ధ్యాన మందిరంలో రోజు ధ్యానంతో పాటు ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, ఎందరో మంది సీనియర్ మాస్టర్లు వచ్చి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించడం, మరి ఎంతో రుచికరమైనటువంటి ఉదయం టిఫిను, మరి మధ్యాహ్నం అన్నప్రసాదం, ధ్యానామృతం అందజేయడం పడుతుంది. మరి ఎందరో మంది దాతలు, మరి ఎందరో మంది మాస్టర్లు ఎంతో సేవ ద్వారా ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిస్వార్థమైనటువంటి సేవలు చేస్తూ ఈ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రంగా చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ధ్యాన సప్తాహాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, మరి ఇంటింటికి ధ్యానాన్ని తీసుకెళ్లాలా, గడప గడపకు ధ్యానాన్ని తీసుకెళ్లాలా, మనం పొందుతున్నటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఉద్దేశంతో ఈ నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ ధ్యానయజ్ఞం పేరిట 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అని చెప్పేసి ప్రతి విలేజ్లో 41 రోజుల పాటు 41 గృహాలలో 41 మాస్టర్లచే ఇంటింటికి ధ్యానాన్ని అందిస్తూ ఉన్నాం. మరి ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటింట ధ్యానం ఊరంత వెలుగు, ఊరంత ధ్యానం జగమంత వెలుగు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా, ఐశ్వర్యంగా, నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఈ పిరమిడ్ సొసైటీని, ఈ శాకాహారాన్ని, మరి ఏ వ్యక్తి కూడా ఏ జీవిని హింసించకూడదు. మరి జీవహింస మహాపాపం,
మానవ ఆహారం శాకాహారం, శాకాహారమే ముక్తి మార్గమని, శాకాహారమే మానవులకు సరియైన ఆహారమని అనేక గ్రామాల్లో ఇప్పటికే శాకాహార ర్యాలీలను కూడా ఎంతో ఉత్సాహంగా 500 నుంచి 1000 మందిచే గ్రామాన శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఈ శాకాహారం పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉన్నాం. చాలామంది కూడా శాకాహారులుగా మారుతూ ఉన్నారు, ధ్యానులుగా మారుతూ ఉన్నారు. మరి వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి పరమశివుడు ధ్యానం చేశారు, దత్తాత్రేయుడు ధ్యానం చేశారు. మరి ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు కూడా ధ్యానం చేసి వారి యొక్క గొప్ప శక్తిని, తపస్సంపన్నత ద్వారా శక్తిని పెంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి 3 గంటల అఖండ సాధన చేసి పూర్తి స్థాయి శాకాహారం తీసుకొని ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని అందరూ కూడా ఆనందంగా ఐశ్వర్యంగా జీవించాలని కోరుకుంటూ మరి K6 ప్రేక్షకులకు, K6 యాజమాన్యానికి అందరికి కూడా పిరమిడ్ సొసైటీ తరపున, సిద్ధేశ్వర పిరమిడ్ తరపున, PSSM నవనాథపురం కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మరియు స్వర్ణమాలమ్మ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు ప్రశాంత్ రెడ్డి. నేను ఫిబ్రవరి 9వ తారీఖున ధ్యానం అనేది సిద్ధేశ్వర పిరమిడ్లో ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 9 నుండి ఈ రోజు వరకు 41 రోజులు 3 గంటల అఖండ ధ్యాన సాధనని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సిద్ధేశ్వర పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం ద్వారా నాకు అనేక రకమైన అనుభవాలు రావడం జరిగింది. ఎలా అంటే హాస్టల్ ట్రావెల్ జరిగింది, అలాగే యోగులు, ఋషుల ద్వారా నాకు మెసేజ్ రావడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి నాకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే నీ మనసు చాలా చంచలంగా ఉంది, నిశ్చలం చేసుకో, నువ్వు చాలా గొప్పడు అవుతావు అని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ జరిగినప్పుడు కూర్చున్న స్థితి నుండి ఆత్మ పిరమిడ్ బయటికి వెళ్ళి చేతులు జాపి ఓం నమ శివాయ అని ఒక 6 టైమ్స్ జపించడం జరిగింది. తర్వాత క్లాప్స్ వినిపించడం జరిగింది. కాకపోతే క్లాప్స్ కొట్టిన జనాలు కనిపించలేదు. ఇదంతా ఒక మాయలాగా అనిపించింది, కానీ చూస్తున్నది నిజమే, ఒక ఆత్మ ప్రకారంగానే చూస్తున్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇదంతా ఈ పిరమిడ్ యొక్క శక్తి నాకు చాలా ఉపయోగపడింది. ప్రతిరోజు 3 గంటల అఖండ సాధన ధ్యానం చేయడం ద్వారా ఎంతో విశ్వశక్తిని పొందడం జరిగింది. ఇలాగే మాస్టర్స్ అందరూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని, విశ్వశక్తిని ప్రసన్నం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. నేను షీ టీంలో పనిచేస్తున్నా. నా పేరు విఘ్నేష్ కానిస్టేబుల్. మా ఆర్మూర్ సబ్ డివిజన్లో మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇక్కడ నవనాథ్ గుట్ట సిద్ధుల పైన ఇక్కడికి వచ్చాం ధ్యాన మందిరం దగ్గరికి. ఇక్కడికి ప్రతిరోజు చాలామంది ధ్యాన మందిరంలోకి వస్తూ ఉంటారు. మరి సండే వందల సంఖ్యలో కూడా వస్తూ ఉంటారు. ఈ డ్యూటీలో భాగంగా మేము ఇక్కడ ధ్యాన మందిరంలో కూడా వచ్చి మేము కూడా ధ్యానం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో షీ టీం తరపున వాళ్ళకు అవేర్నెస్ చేయడం, మహిళలు జాగ్రత్త ఎట్లుండాలా, వాళ్ళ పిల్లల్ని ఎట్లా జాగ్రత్త పరచుకోవాలా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఎలాంటివి ఉన్నాయో వాటికి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము అందరికీ అవేర్నెస్ చేస్తూ ఇక్కడ ప్రతిరోజు వచ్చేవారికి ప్రతి గ్రామం నుంచి దగ్గర ఇక్కడ ఒక 30 గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు పబ్లిక్. వాళ్ళందరికీ మా షీ టీం తరపున ధన్యవాదములు. మరి జరుగుతున్న అఘాయిత్యాల గురించి కూడా ప్రతిరోజు వాళ్ళకు మేము ఇటు వచ్చినప్పుడల్లా వాళ్ళకి అవగాహన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మేము కూడా ధ్యానంలో కొంచెం పాల్గొంటున్నాము. ఆ ధ్యానం చేయడం వల్ల మాకు కూడా చాలా రకంగా ఇబ్బందులు ఏదున్నా మెంటలీగా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంలో ఉంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉంటే వాళ్ళతో కలిసి మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత స్ట్రెస్ అయి ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు ధ్యానం చేయగానే మేము ఫ్రీగా అయిపోతున్నాం. వాళ్ళతో కూడా వాళ్ళకి ఇంకా 2 విషయాలు మాకు తెలిసిన విషయాలు కూడా చెప్తా ఉన్నాము షీ టీం తరపున. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల
అమ్మగారికి శతకోటి పాదాభివందనాలు, అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఈ మాస్టర్గా మలిచిన భార్గవి మేడం, మంచిర్యాలకి జిల్లాకి సంబంధించిన భార్గవి మేడం ద్వారా నేను ధ్యాన సాధనలకు రావడం జరిగింది. అది జూమ్ ద్వారా నాకు కనెక్ట్ అయ్యారు. అలాగే సంగీత మాస్టర్ కూడా ఆమె నేర్పిన విషయాలు చాలా నన్ను ఆకట్టుకున్నాయి కాబట్టి నేను ధ్యాన సాధనలు కంటిన్యూగా చేస్తున్నాను. ఈ ధ్యానం అనేది చాలామందికి తెలియదు. అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, లేకుంటే అనారోగ్య సమస్యల నుంచి సర్జరీ చేయడానికి అనుకుంటారు. కానీ నిరంతర ధ్యాన సాధన చేయడం వల్ల మన మనస్సు అనేది నిశ్చలమై ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల మనకు మన దినచర్యలో కార్యకలాపాల నుండి మనకు అనవసరమైన విషయాల నుండి మనం బయటపడి మన మనస్సు అనేది ఓ నిశ్చల స్థితికి, శూన్యస్థితికి చేరుకుంటుంది. అలా శూన్యస్థితిలో ఉన్న మనసులోకి పూర్ణాత్మ యొక్క చైతన్యం నిండుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. అన్ని సమస్యల నుంచి ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రసాదిని, ధ్యానం జగతంతా ధ్యానమయం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధ్యానం వలన జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, అనుభవపూర్వకంగా మీ జ్ఞానాన్ని పొందండి. జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలి. ఫస్ట్ ధ్యానం చేయడం ద్వారా ఫస్ట్ అనారోగ్య సమస్యల నుండి బయటపడిపోతారు, పూర్తి ఆరోగ్యవంతులు అయిపోతారు. తర్వాత మంచి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా మంచిగా ప్రశాంతతమైన లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. 10 మందికి ధ్యానం చెప్పండి, ధ్యాన ప్రచారం చేయండి. సిద్ధేశ్వర పిరమిడ్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా 3 ఇంతల శక్తి పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పిరమిడ్లోని ధ్యానం చేయడానికి ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు రాజు ఆర్మూరు. నిత్యము పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకుంటున్నా. ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతంగా ఏర్పడుతుంది ధ్యానం చేయడం వల్ల. రేపటి నుంచి 41 డేస్ 3 గంటలు ధ్యానం చేయాలనుకుంటున్నాను. 7 గంటల నుంచి 10 గంటల వరకు రేపటి నుంచి కంటిన్యూగా 41 డేస్ ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయించుకున్నాను. రేపటి నుంచి మీరు కూడా వీలంత వరకు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలని కోరుచున్నాను.